కార్డు ఇచ్చిన 45 నిమిషాలు నిలబడి అక్కడ క్యూలో నిలబడి లోపలికి వచ్చిన ట్యాంకర్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్డు చూపిస్తే కార్డు ఏమన్నాడు అంటే ఆయన కార్డు పనిచేస్తలేదు అన్నాడు. కార్డు పనిచేస్తలేదు రిక్వెస్ట్ చేశాను అన్న 200 పెట్రోల్ కొట్టానా నాకు ఫుల్ ట్యాంక్ కూడా వద్దు అన్న. సరే నాకు పని మేము కొట్టాము కార్డు పనిచేస్తలేదు అన్నారు. తర్వాత ఏం చేసిన ఇక పక్కన వచ్చిన పెట్రోల్ పంపులోనే పెట్రోల్ కొట్టించుకున్న వచ్చిన వాడికి రిక్వెస్ట్ చేసుకొని ఒక 200 రూపాయలు కొట్టిస్తా అన్న ఇంటి దగ్గర నుంచి అని రిక్వెస్ట్ చేసి 200 రూపాయలు వేరే వాళ్ళతో ఫోన్పే తెప్పించుకున్న తర్వాత పెట్రోల్ కొట్టాను అంటే సార్ కొట్టొద్దన్నా నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను. అక్కడ 15 నిమిషాలు నిలబడ్డాను నేను. పెట్రోల్ ఉంది కానీ ఇంకా కొట్టట్లేదు క్లోజ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంతే ఉంది మేడం, ఇంకా ఉన్న తర్వాతనే కొట్టలేదు ఆయన. ఇప్పుడు ఆయన మేనేజరే వద్దన్నాడు. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు డ్యూటీకి పోకపోతే డ్యూటీలకే తీసేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు బస్సులో పోవాలంటేనేమో బస్సు ఏమో ఇది స్ట్రైక్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరు ఇక లేడీస్ ఫ్రీ అన్నారు, లేడీస్ ఎక్కిస్తున్నారు, జెంట్స్కి సీట్లు ఉంటారు. బండి కొనుక్కున్న బండి మీద పోదామంటేనేమో బండికి పెట్రోల్ లేదు. ఇప్పుడు డ్యూటీకి పోకపోతే డ్యూటీకి పోతే ఎవరు దీనికి దిక్కు ఎవరు చెప్పండి మాకు. ఇప్పుడు కొరత లేదని కేంద్రం అంటుంది. మన గల్లీలలో ఏంది మేడం ఈ బాధ? ఢిల్లీలో బాధ లేదంటారు, గల్లీలో బాధ ఉంది. మరి ఏం ఎవరు చెప్తారు చెప్పండి దీనికి.